ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించిన వివిధ మండలాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కండువా కప్పి వాళ్ళందరినీ కూడా హరీష్ రావు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు వంటేరు ప్రతాప్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ గత 2 సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా గ్రామాలను గ్రామ పంచాయతీలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆయన చెప్పారు. ఎన్నికలు జరగక 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పారు. ఫలితంగా గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు కూడా లేకుండా అనేక అవస్థల పాలవుతున్న పరిస్థితి అక్కడ నెలకొందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు పిలుపునిచ్చారు. ఇక సిద్దిపేట బస్ డిపో ఎదుట ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కొక్కునూరుపల్లి విద్యార్థులకు బస్సుల్ని ఆపడం లేదని చెప్పి ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థులంతా ఆందోళన నిర్వహించారు. తక్షణమే కొక్కునూరుపల్లి వెళ్లేటువంటి విద్యార్థుల కోసం బస్సులు వేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఇక రామాయంపేటలో ఈరోజు వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి సమక్షంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు అట్లాగే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ బీజేపీకి సంబంధించిన పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరడం పట్ల ఈ పద్మా దేవేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పనిచేసి బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి ఆమె పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ప్రజలకు అన్యాయం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి తీవ్రస్థాయిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై దుయ్యబట్టారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని జరాసంగం మండలానికి సంబంధించిన కాంగ్రెస్ బీజేపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఈరోజు ఎమ్మెల్యే మాణిక్రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు మరింత బలోపేతం అవుతుందని చెప్పి ఆయన పేర్కొనడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయ దుందుబి మోగిస్తుందని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైపోయిందని చెప్పి ఆయన చెప్పారు. ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకునేటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని చెప్పి మాణిక్రావు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.